వెల్కమ్ టు మిషన్ ఎంసిక్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే మాటలు కేవలం వినడానికి కాదు, మీలో ఉన్న అలసటను కరిగించడానికి, మీలో ఉన్న నిరాశను కాల్చేయడానికి, మీలో మళ్ళీ ఒక కొత్త సంకల్పాన్ని రగిలించడానికి. ముందుగా ఒక మాట గుర్తుపెట్టుకోండి. జీవితంలో విజయం సాధించిన వాళ్ళు ప్రత్యేకంగా పుట్టలేదు, కానీ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మీరు చదువుతున్నారా? అయితే మీ జీవితంలో ఒక గొప్ప పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా బతకడం చాలా సులభం, కానీ ఒక లక్ష్యం కోసం సంవత్సరాల తరబడి కష్టపడటం అంత సులభం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేవగానే పుస్తకం, మధ్యాహ్నం పుస్తకం, రాత్రి పుస్తకం. సెలవు లేదు, సండే లేదు, పండగ లేదు. ఇది సాధారణ జీవితం కాదు, ఇది ఒక యోధుడి జీవితం. ఈరోజు కష్టానికి దూరంగా పారిపోయిన వారు రేపు అవకాశాల కోసం పరిగెత్తాల్సిందే. నిజమే కదా? రైతు విత్తనం వేసిన మరుసటి రోజు పంట కోసం వెళ్ళడు, ఎందుకంటే విత్తనం మొలకెత్తడానికి సమయం పడుతుంది. అలాగే ఈరోజు మీరు పడుతున్న కష్టం, ఈరోజు మీరు చదువుతున్న పాఠం, ఈరోజు మీరు చేస్తున్న రివిజన్, వాటి ఫలితం ఈరోజే రాదు. కొన్ని ఫలితాలు నెలల తర్వాత వస్తాయి, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి, కానీ తప్పకుండా వస్తాయి. చాలామంది అడుగుతుంటారు, ఇంత చదువుతున్నా ఫలితం కనిపించడం లేదు అని. నేను ఒకటే చెబుతాను, చెట్టుకు వేర్లు పెరిగే సమయంలో పైకి ఎదుగుదల కనిపించదు, కానీ ఒకరోజు ఆ చెట్టు అందరికన్నా ఎత్తుగా కనిపిస్తుంది. మీ కష్టము అలాంటిదే. ఈరోజు కనిపించకపోవచ్చు, రేపు కనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు ప్రపంచం మొత్తం చూడాల్సిందే. ఇంకో విషయం, చాలామంది ఇలా అంటారు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, డబ్బులు లేవు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఆరోగ్యం బాగాలేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనిషిగా పుట్టినప్పటి నుండి సమస్యలు లేనివాడు ఎవరూ లేరు. సమస్యలు ఉన్నాయంటే మీరు ప్రత్యేకం కాదు, సమస్యలు ఉన్నా ముందుకు వెళ్ళేవాళ్లే ప్రత్యేకం. ఒక్కసారి ఆలోచించండి. బయట చూస్తే అందరూ సంతోషంగా కనిపిస్తారు, కానీ ప్రతి ఇంట్లో ఒక బాధ ఉంటుంది, ప్రతి మనిషి గుండెల్లో ఒక కథ ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఒక పోరాటం ఉంటుంది. అందుకే నాకే కష్టాలు ఉన్నాయి అనుకోవటం మానేయండి. మీకున్న సమస్యలే మరొకరికి కూడా ఉన్నాయి. సమస్యలు లేవంటే అతడు గొప్ప మనిషి కాదు. ఈ ప్రపంచంలో బ్రతికి ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు లేనివాడు ఎవరైనా ఉన్నాడంటే అతడు శ్మశానంలో నిశ్శబ్దంగా పడుకున్నవాడే. మరొక ముఖ్యమైన విషయం, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, దావతులు ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి. అవి ఎప్పుడూ ఉంటాయి, కానీ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఎప్పుడూ రాదు. ఈరోజు మీరు ఒక పెళ్ళికి వెళ్ళకపోతే ఏమీ కాదు, కానీ మీ లక్ష్యం మిస్ అయితే, అప్పుడు చదివి ఉంటే బాగుండేది అని బాధపడటం తప్ప ఇంకేమీ ఉండదు. అవకాశం ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు పడుతున్న కష్టం మిమ్మల్ని నెమ్మదిగా, నిశ్శబ్దంగా విజయం వైపు తీసుకెళ్తుంది. మీకు కనిపించకపోవచ్చు, కానీ అది జరుగుతోంది. చాలామంది ఇలా అంటారు, పోస్టులు తక్కువగా ఉన్నాయని. నిజంగానే పోస్టులు తక్కువ ఉండొచ్చు, కానీ నిజమైన సమస్య అది కాదు. నిజమైన సమస్య సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. అప్లై చేసిన వాళ్ళు లక్షల మంది ఉండొచ్చు, కానీ ప్రతిరోజు క్రమశిక్షణతో చదివే వాళ్ళు ఎంతమంది? ఉదయం లేచి చదివే వాళ్ళు ఎంతమంది? మొబైల్ పక్కన పెట్టేవాళ్ళు ఎంతమంది? రోజు రివిజన్ చేసేవాళ్ళు ఎంతమంది? మాక్ టెస్టులు రాసేవాళ్ళు ఎంతమంది? అందుకే మీరు నిజంగా కష్టపడితే పోటీ మీకు కనిపించినంత పెద్దది కాదు. ఇప్పుడు ఒక చేదు నిజం చెబుతాను. డిఎస్సి రాశారు, హాఫ్ మార్కుతో పోయింది, 1 మార్కుతో పోయింది, 2 మార్కులతో పోయింది.
చాలామంది అంటుంటారు ఈ విషయాన్ని. అందరూ సానుభూతి చెప్తారు. అయ్యో పాపం, చాలా బాధగా ఉంది, నువ్వు సెలెక్ట్ అయ్యేవాడివి, ఇలా అంటారు. కానీ ఆ సానుభూతి మీకు ఉద్యోగం ఇస్తుందా? గుర్తుంచుకోండి, ఓడిపోయిన వాడికి ఓదార్పు దొరుకుతుంది, గెలిచిన వాడికి గౌరవం దొరుకుతుంది. మీకు ఏది కావాలి? ఓదార్పా, గౌరవమా? మీరు విజయం సాధించే వరకు ప్రపంచం మీ బాధను వినదు. విజయం సాధించిన తర్వాత మీ కథను వింటుంది. అందుకే డియర్ ఫ్రెండ్స్, సానుభూతి కోసం ఎదురు చూడకండి. కన్నీళ్లు కార్చడం కంటే చెమట కార్చడం మంచిది. ఎందుకంటే చెమట విజయాన్ని ఇస్తుంది, కన్నీళ్లు కేవలం ఉపశమనం మాత్రమే ఇస్తాయి. జీవితం నిత్యం సంఘర్షణలతో కూడుకున్నది. ఈరోజు చదువు కోసం పోరాటం, రేపు ఉద్యోగం కోసం పోరాటం, తర్వాత కుటుంబం కోసం పోరాటం, ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం. పోరాటం ఎప్పటికీ ముగియదు. అందుకే ఈ సంఘర్షణను చదువు మీద పెట్టండి, పుస్తకాల మీద పెట్టండి, లక్ష్యం మీద పెట్టండి. సిలబస్ చూసి భయపడొద్దు, అది నిన్ను చూసి ఎప్పుడు మొదలెడతాడో అని భయపడాలి. ఒకసారి ఊహించండి, మీ పేరు సెలక్షన్ లిస్టులో వచ్చింది. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, మీ కుటుంబ సభ్యుల గర్వం, మీ ఊరి వాళ్ళ అభినందనలు, మీ జీవితంలో వచ్చిన మార్పు. ఈ రోజు కోసం, ఆ రోజు కోసం ఈరోజు కష్టపడటం విలువైనదే కదా. పరీక్షకు నెల ముందే చదివితే కాదు, ఇప్పుడే చదవాలి, ఇప్పుడే సిద్ధం కావాలి. గుర్తుంచుకోండి, మీరు ఈరోజు మొబైల్ స్క్రోల్ చేస్తున్న ప్రతి నిమిషం మరో అభ్యర్థి ఒక ప్రశ్న చదువుతాడు. మీరు సీరియల్ చూస్తున్న ప్రతి నిమిషం మరో అభ్యర్థి మాక్ టెస్ట్ రాస్తున్నాడు. మీరు వాయిదా వేస్తున్న ప్రతి నిమిషం మరో అభ్యర్థి ముందుకు వెళుతున్నాడు. అందుకే ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను చదువుతాను, నేను కష్టపడతాను, నేను చివరి వరకు పోరాడతాను, నేను విఫలమైన మళ్ళీ లేస్తాను, నేను ఆగను, నేను వదలను. ఎందుకంటే గెలిచిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, వదలని వాళ్ళే గొప్పవాళ్ళు. కష్టం చూసి ఆగిపోయేవాడు ఓడిపోతాడు. కష్టం దాటుకొని నడిచేవాడే గెలుస్తాడు. కష్టానికి కన్నీళ్లు ఉంటాయి, కానీ ఫలితానికి చిరునవ్వు ఉంటుంది. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా, మీ మార్కులు ఎలా ఉన్నా, మీ వయసు ఎంతైనా, మీ గతం ఎలా ఉన్నా, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఒక్కసారి చెప్పుకోండి, నేను సాధిస్తాను, నేను ఉద్యోగం తెచ్చుకుంటాను, నేను నా కుటుంబానికి గర్వకారణం అవుతాను, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. పేదరికం శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు, విఫలాలు శాశ్వతం కాదు. కానీ కష్టపడి సంపాదించిన విజయం మాత్రం జీవితాంతం ఉంటుంది. అందుకే ఈ రోజు నుండే మొదలు పెట్టండి. బలంగా చదవండి, ఎక్కువగా రివిజన్ చేయండి, ఎక్కువ మాక్ టెస్టులు రాయండి. అలసిపోయినా ఆగకండి, నిరాశ వచ్చినా ఆగకండి, ఇతరులు నవ్వినా ఆగకండి, ఫలితం ఆలస్యమైన ఆగకండి. ఎందుకంటే ఈరోజు మీ విజయమే మీ తరపున మాట్లాడుతుంది. ఈరోజు కష్టపడితే రేపు గౌరవం వస్తుంది. ఈరోజు చెమట కారిస్తే రేపు జీవితమే మారిపోతుంది. మీ లక్ష్యం కోసం, మీకోసం ఎదురు చూస్తుంది. పోరాడండి, నిలబడండి, సాధించండి. మిషన్ ఎంసిక్యూస్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. జై హింద్.